ఆన్లైన్ మొబైల్ గేమింగ్ ఓ బాలుడి ప్రాణం తీసింది. గేమ్ ఆడుతూ డబ్బులు పోగొట్టుకున్న ఓ 13 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగింది. 7వ తరగతి చదువుతున్న జైన్ యుద్ధానికి సంబంధించిన ఫ్రీ ఫైర్ అనే ఆన్లైన్ గేమ్ను తరచూ ఆడేవాడు. మొదట్లో సరదాగా ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ కాలక్షేపం చేసిన చిన్నారికి క్రమంగా గేమింగ్ వ్యసనంగా మారిపోయింది. డబ్బును పెట్టుబడి పెట్టి ఆడే గేమింగ్ యాప్స్ అతన్ని ఆకర్షించాయి. మొదట్లో కొంత డబ్బు గెలిచాడు. ఆ తర్వాత పెరిగిన ఆశ అతన్ని మరింతగా డబ్బు పెట్టేలా చేసేసింది. మొదట కొద్ది మొత్తంలోనే డబ్బులు పెట్టేవాడు, కానీ గెలవాలని తపన పెరిగిన కొద్దీ పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టడం ప్రారంభించాడు. ఈ క్రమంలో పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్నాడు. దీంతో మానసిక వేదనకు గురై ఇంట్లోనే ఫ్యాన్ కురేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతూ ఉండడాన్ని గమనించారు. ఆ తర్వాత అతని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అతను చనిపోయినట్లుగా ప్రకటించారు. గురువారం రాత్రి నగరంలోని ఎంఐజీ పోలీస్ స్టేషన్ పరిధిలోని అనురాగ్ నగర్లో ఈ హృదయ విదారక సంఘటన జరిగింది. జైన్ మృతితో ఇండోర్లో విషాదం నెలకొంది. అయితే మృతుడి తల్లిదండ్రులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అవయవ దానం చేయాలని భావించారు. చిన్నారి కళ్లను దానం చేశారు. మరొకరి జీవితంలో వెలుగులు నింపాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.